మహోన్నతుడు సర్వశక్తిని మంతుడు అయిన యేసు ప్రభు నామములో మీకందరికీ నేను శుభములు పలుకుతూ కీర్తనల గ్రంథ ధ్యానాలకు నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము మరి యొక్క ఆదివారం దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. మరి మనందరి నోటి మాటలు, మన హృదయ ధ్యానాలు దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండవలెనని నేను కోరుకుంటూ, ఈ కీర్తనలు 44 ధ్యానాలు మనకి ఎంతో మరి నెమ్మది, మరి సమాధానము, మనకి కష్టకాలంలో ఇంకా మరి ముందుకు సాగేటట్లు, మార్గము నుండి వైదొలగకుండా ఇంకా ముందుకు సాగేటట్లుగా మనకి ఎంతో ఎంకరేజింగ్గా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఇంకా కొన్ని వచనాలు మనము చదవాలి. మనము వచన ధ్యానంలోకి వెళ్ళే ముందు మనము చిన్న ప్రార్థన చేసుకొని మనము ముందుకెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా తండ్రి, కీర్తనలు 44వ ధ్యానము చేస్తూ ఉండగా తండ్రి, ప్రభువా నన్ను మీ నోటి బోరగా వాడుకొనండి తండ్రి. కూడి వచ్చిన అందరినీ ప్రభువా మీ వాక్యము ద్వారా దర్శించి వారిని బలపరిచి ఆత్మీయంగా తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రభువా, ప్రతి ఒక్కరి అక్కరలు తండ్రి మీకు తెలిసే ఉన్నవి ప్రభువా తండ్రి. మీ కృప చొప్పున, మీ పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున తండ్రి మమ్మల్ని ప్రభువా బలోపేతము చేయమని, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నీ నామము మహిమపరచడానికి ప్రభువా తండ్రి మాకు మంచి మనసును ప్రభువా మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. సరే, అయితే కీర్తనలు 44వ గ్రంథ ధ్యానాలలో మనము లాస్ట్ సండే మరి 17వ వచనము మనము చూసాము. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు, మరి నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు అన్న విషయము మనము చాలా డీటెయిల్డ్గా మనము చూసాము. ఇందులో భాగంగా మనము హెబ్రీ గ్రంథములో ఉన్న 11వ అధ్యాయంలో ఉన్న ఆ విశ్వాస వీరుల అంతా, వారి విషయం అంతా కూడా, కొందరు రంపముతో కొయ్యబడ్డారు, మరికొందరు మరి సిలువ వేయబడ్డారు అని, మరి ఎన్నో విధాలుగా, కొందరు గుహలలో, కొందరు కొండలలో, అరణ్యములలో, మరి క్రీస్తు నిమిత్తమై మరి వధకు తేయబడిన గొర్రెపిల్లలుగా, మరి వాగ్దాన ఫలము అనుభవించకనే, అంటే దేవుడు వాక్యము వారికి చేసిన వాగ్దానాలు వారు పొందుకోక ముందే మరి వారు విశ్వాస వీరులై వారు చనిపోయిరి. మరి అట్లాంటి వారికి మరి ఈ లోకము వారికి పాత్రులు కాదు అని చెప్తుంది. ద వరల్డ్ డస్ నాట్ డిజర్వ్ దెమ్ అని చెప్తుంది మరి వాక్యము. అంతటి గొప్ప సాక్ష్యము, ఇంత గొప్ప సాక్షి సమూహము మనకుండగా అని మనము లాస్ట్ వీక్ అంతా మనము ధ్యానం చేసుకున్నాము. అక్కడి నుంచి 18 నుంచి మరి 21 వచనం వరకు మరి మనము ఇవాళ దేవుని చిత్తం అయితే దేవుడు మనల్ని ఈ ధ్యానాల్లో నడిపించాలని నేను కోరుకుంటున్నాను. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అని ఉంది. మా హృదయము వెనుకకు మరలిపోలేదు అని ఉంది. ఎంతమంది మనము నిజంగా మన శ్రమల గుండా వెళ్ళిన తర్వాత మరి ఎంతమంది ఇట్లా ఈ శ్రమలు మరి వెళ్ళలేక, ఈ శ్రమలు తట్టుకోలేక మరి ఎంతమందిని మనము చూసాము. బైబిల్లో ఉన్న మరి పాత్రలు మరి చివరి సండేగా మనము చూసుకున్నాము పేతురు విషయమై. ఇంకా నేను ఫిషింగ్ చేస్తాను, తన ప్రొఫెషన్, మరి నేను వెళ్ళి చేపలు పడతాను అని పేతురు వెనుదిరిగి, ఇక అంతా అయిపోయింది, నా క్రీస్తు నాకు ఇంకా లేడు అనుకున్నాడు. నేను 3 సార్లు నేను నమ్ముకొనిన నా క్రీస్తుని నేను ధిక్కరించి ఉన్నాను అని బాధపడుతూ, ఇంకా క్రీస్తు కూడా ఇప్పుడు లేడు, ఇక నేను చేసేది ఏమీ లేదు, అంతా అయిపోయింది అని మరి పేతురు తిరిగి వెళ్తున్నాడు. తన ఓల్డ్ ప్రొఫెషన్కి వెళ్తా ఉన్నాడు. క్రీస్తు చెప్పిన మాటలను మరచిపోయి
ఏమన్నాడు? నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అనంటే, మళ్ళీ చేపలు పట్టడానికే వెళతా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు చెప్పిన మాటలు పేతురు మరచిపోయాడు. కానీ ఇక్కడ వీరి హృదయము వెనుకకు మరలిపోలేదు. మరి అక్కడ క్రీస్తు వచ్చి, మరి నా మందను కాయుము, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి జవాబు చెప్పించుకొని, నా మందను కాయము అన్న ఆజ్ఞను ఇచ్చి సంఘాన్ని నువ్వే మొదటగా మరి నువ్వే స్టార్ట్ చేయాలి అని మరి పేతురుకి ఒక హితోపదేశము చేసి ఉన్నాడు. మరి ఇక్కడ మాత్రము మరి వీళ్ళు, మరి ఇక్కడ ఉన్న కీర్తనకారులు, ఇక్కడ ఉన్న సంఘము, మా హృదయము వెనుకకు మరలిపోలేదు. తర్వాత మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మా అడుగులు మా హృదయము అనేది ఏమిటి? ఇంటర్నల్గా, రైట్? హృదయం అనేది ఇంటర్నల్, అంతర్గతంగా నా హృదయాన్ని నేను పదిలపరుచుకుంటున్నా. తర్వాత మా అడుగులు అంటే ఏంటి? మా హృదయం ఇంటర్నల్గా అయితే మరి అడుగులు ఏమిటి? బాహ్యంగా, ఎక్స్టర్నల్గా, అందరికీ కనిపించేటట్టు. అంటే మేము ఇంటర్నల్గా, బాహ్యంగా మేము శుద్ధిపరచుకొని మరి నీ మార్గమును విడిచి మేము తొలగిపోలేదు అని అన్నాడు. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, అంటే ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా మేము కరెక్ట్ చేసుకుంటూ మేము వెళ్తా ఉన్నాం. మత్తయి 23లో యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? పరిసయ్యులను ఉద్దేశించి, మత్తయి 23లో ఈ పరిసయ్యులను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా? ఇంటర్నల్, ఎక్స్టర్నల్, రైట్? ఫస్ట్ నీ కంటిలో ఉన్న దూలమును నువ్వు క్లీన్ చేసుకో. దాని తర్వాత ఆ వచనం చూస్తారా? మాథ్యూ 23:26 చదవండి. మాథ్యూ. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. గ్రుడ్డి పరిసయుడా, గ్రుడ్డి పరిసయుల లెక్క ఇక్కడ కీర్తనాకారుడు ఇక్కడ లేడు. గ్రుడ్డి పరిసయుడా, గ్రుడ్డి పరిసయుడు ఎవరు? గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అని అంటున్నాడు. గిన్నెది లోపటిది శుద్ధి చేయము అని అంటున్నాడు. గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అందుకే ఇక్కడ అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఇదిగో ఇలాగూ అక్కడ వారు లేరు. మా హృదయము ఏమన్నది? మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మై సన్, ప్రావెర్బ్స్ ఏమంటది? మై సన్, కీప్ దై హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్. కీప్ దై హార్ట్ విత్ ఆల్ డెలిజెన్స్. మా హృదయము మేము పదిలపరుచుకుంటున్నాము, వెనుకకు మరలిపోలేదు. తర్వాత మా అడుగులు అనేది ఏంటిది అంటే, అప్పుడు బాహ్యంగా మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అడుగులు అంటే ఏమిటి? మన నడక, రైట్? మన కాండక్ట్. ఎక్స్టర్నల్గా పబ్లిక్కి కనిపించే విధంగా మన కాండక్ట్ ఎట్లా ఉంది? ఇంటర్నల్ కాండక్ట్ అండ్ ఎక్స్టర్నల్ కాండక్ట్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఎక్స్టర్నల్ కాండక్ట్ మరి మన అడుగులు అనేది మరి ఒక విషయంలో మరి క్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగారు. ఎందుకు? సువార్త ప్రకటించు వారి పాదాలు ఎంతో రమ్యములు. ఏ విధంగా? సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో రమ్యములు. సువార్త ప్రకటించిన తర్వాత ఆ ఊరిలోకి వెళ్ళి ఆ సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ వారు విననప్పుడు నువ్వేం చేయాలి? నీ కాళ్ళు దులుపుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంటర్ రిలేటెడ్గా ఎట్లా చెప్దాం ఇది? సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో రమ్యములు. తర్వాత అక్కడ సువార్త వినకపోతే మన పాదములు దులుపుకోవాలి. పాదములు దులుపుకోవటం అంటే ఏమిటి?
నువ్వు కరెక్ట్గా ఉండి, నువ్వు క్రీస్తులో ఉండి, నువ్వు చెప్పే క్రీస్తును, నువ్వు ప్రకటించే క్రీస్తును ఎవరైనా నమ్మకపోతే, అప్పుడు నువ్వు పాదాలు దులిపినప్పుడు ఏమవుతుందంటే వారి మీద జడ్జిమెంట్ పాస్ అవుతుంది. వారి మీద జడ్జిమెంట్ పాస్ అవుతుంది. ఎందుకంటే సువార్త రెండు ఇద్దరు గుంపులు మీదికి పనిచేస్తుంది. ఒక గుంపు ఏటిది? క్రీస్తును నమ్మే వారి గుంపు, క్రీస్తును నమ్మని వారి గుంపు రెండవది. క్రీస్తును నమ్మే వారి గుంపుకి ఏంటి? ఇంపైన సువాసనగా ఉంటది. అదే నమ్మని వారికి ఏ విధంగా ఉంటది? మరణపు వాసనగా ఉంటది. మరణపు వాసనగా ఉంటది. అందుకే ఇక్కడ మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి అంటే వీరు సాక్షిగా ఉంటున్నారు. అన్యులు వచ్చి మా మీద మమ్మల్ని నెట్టివేసిన, మమ్మల్ని క్షోభ పెట్టినా, మమ్మల్ని పర్సిక్యూట్ చేసినా కూడా మా అడుగులు మరి నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. విడిచి తొలగిపోలేదు. క్రీస్తు శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆ యొక్క అక్కడ మీనింగ్ ఏంటి? హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావాన్ని చూపిస్తున్నాడు. రెండవదిగా ఇంకా ఏమైనా ఉందా? విశ్వాసి యొక్క ఆత్మీయ యాత్రలో మీరు ఆల్రెడీ క్లీన్ చేయబడి ఉన్నారు అన్నాడు కదా యేసుక్రీస్తు. అక్కడ శిష్యులు ఏమంటారంటే, ఓ నువ్వు నన్ను కడుగుతావా? ఈ మరి నన్ను కడగాలి అంటే నా మొత్తం తల నుంచి పాదాల దాకా కడుగు అన్నాడు. నో నో నో, యు ఆర్ ఆల్రెడీ క్లీన్ బై ద వర్డ్ దట్ ఐ హావ్ స్పోకెన్ టు యూ. మరి ఆల్రెడీ మీరు క్లీన్ అయితే మరి పాదాలను మాత్రమే ఎందుకు కడిగారు? అదేంటి ఇదేంటి ఆలోచిస్తారా? ఇది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా చాలాసార్లు. డెఫినెట్గా పర్సివిరెన్స్ ఆఫ్ సెయింట్స్లో మనం ఇది వచ్చే ఉంటుంది. ఇది మాట్లాడి ఉంటాము. తెలుసా? ఓకే. ఓకే. అయితే మరి మా మా అడుగులు మీ మార్గమును విడిచి తొలగిపోలేదు అన్న దగ్గర మరి త్వరగా మరచిపోయిన వాళ్ళు ఎవరు? త్వరగా తొలగిపోయిన వాళ్ళ విషయం మరి ఏమిటి? ఆ విషయాలు మనము చూద్దాం. త్వరగా ఇంతకుముందు కూడా మనం చూసాం కదా వాక్యాలు. కీర్తనలు 78 అందులో మనము చూసాము. త్వరగా వెంటనే మరచిపోయిరి అన్నది మనం చూసాం. రైట్. ఇప్పుడు డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండము మరి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. చూడండి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో ఏమన్నారు? త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొని ఉన్నారు. ఇందులో కీవర్డ్స్ ఏంటి? Psalm 44కి రెలవెంట్గా ఉన్న కీవర్డ్స్ ఏంటో చెప్తారా? తొలగిపోలేదు, త్వరగా తొలగి. ఇక్కడ వీళ్ళు తొలగిపోయారు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ మరి మేము విడిచి మా అడుగులు నీ మార్గమును విడిచి మేము తొలగిపోలేదు. ఇక్కడ మరి వాళ్ళైతే అక్కడ త్వరగా తొలగిపోయారు. తర్వాత మళ్ళా అదే డ్యూట్రానమీ 9లో ఏమంటారు? వీళ్ళు ఇక్కడ పోత బొమ్మను తయారు చేసుకున్నారు. ఇక్కడ కీర్తనకారుడు 44లో కూడా ఏమంటున్నాడు? 20వ వచనంలో అన్య దేవతల చట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? అంటే మేము ఏ పోత బొమ్మలను చేయలేదు, ఎటువంటి విగ్రహారాధన చేయలేదు. మేము ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మేము కరెక్ట్గా ఉన్నాము. మమ్మల్ని చూసి మాకు సహాయానికి రండి అని దేవునిని మరి వేడుకుంటున్నారు. అక్కడ మరి ఇదే విషయం మళ్ళీ ఇంకా చూస్తే ఎక్సడస్ నిర్గమకాండము 8వ అధ్యాయము. ఇక్కడ ఈ ఇశ్రాయేలీలను రప్పించారు. అయితే మరి ఒకసారేమో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని ఇశ్రాయేలీలను వారిని నా జనము అని పిలుచుకుంటారు కదా. నా జనము అని సంబోధించాడు దేవుడు వారిని.
ఫరో దగ్గరికి వెళ్ళి మోషేతో నువ్వు ఇలాగు చెప్పు అని, నా జనమును విడిపించండి, వాళ్ళు నన్ను సేవించేటట్లుగా. ఎక్సడస్ చూడండి, ఎక్సడస్ నిర్గమకాండము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయని ఎడల ఇదిగో నేను నీ పొలిమరలన్నింటినీ కప్పల చేత బాధించదను. 20వ వచనం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నా ప్రజలను పోనిమ్ము. నా ప్రజలు 9వ అధ్యాయం 1వ వచనము. తరువాత యెహోవా మోషేతో ఇట్లా అనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నన్ను సేవించడానికి నా ప్రజలను పోనిమ్ము అంటాడు. ఇక్కడ 3 వచనాలు చూపించాను. దేవుడు ఏమంటున్నాడంటే నా ప్రజలు, నా ప్రజలు అని అంటున్నాడు. నా ప్రజలు అంటే వారు రక్షణ అనుభవంలోకి రాకముందే నా ప్రజలు అని సంబోధించుకుంటున్నాడు. అపోస్తల కార్యాల్లో పౌలుతోటి దమస్కు మార్గాన వెళ్ళే సౌలుతో మారిన పౌలుతో దేవుడు ఏమంటాడు చూస్తారా? యాక్ట్స్, నేను ఐ స్టిల్ హ్యావ్ మై పీపుల్ ఇన్ దిస్ సిటీ, రైట్? యాక్ట్స్ 16. యాక్ట్స్ 18:10. నేను నీకు తోడై ఉన్నాను. యాక్ట్స్ 18:10. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, నాకు బహుజనము ఉన్నదని అంటే నా జనముగా చెప్పుకుంటున్నాడు దేవుడు. వారు రక్షణ అనుభవంలోకి రాక మునుపే, జస్టిఫై చేయబడక మునుపే నా జనములు నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. జస్ట్ ఇక్కడ ఇట్లా చాలా వచనాలు ఉన్నాయి. రక్షణ అనుభవంలోకి రాకముందే వారిని నా జనులుగా దేవుడు అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు చదివిన వాక్యంలోనే డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 12వ వచనం ఇంతకు ముందే చదివాము. అక్కడ మరి అక్కడ ఏమిటి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. మోషేకి చెప్తున్నాడు, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన దేవుడు నా ప్రజలు, నా ప్రజలు అనట్లే, ఐగుప్తులో నుండి రప్పించిన, చదవండి, నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పాత బొమ్మను చేసుకొని రని నాతో చెప్పాను. అక్కడేమో మనుషులు వాళ్ళు అక్కడ ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో నీ జనము అని అంటున్నాడు. నీ జనము అని అంటున్నాడు. పాపము చేసినప్పుడు పేతురు కూడా పాపము చేసినప్పుడు, లేకపోతే అభ్యంతర పడేటప్పుడు యేసుక్రీస్తు ఏమని పిలిచాడు? సీమోను అని పిలిచాడు, పేతురు అని పిలవలేదు. దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎందుకంటే ఆయన చేసే పాపములు దేవునికి, సంఘానికి, సౌలు చేసే పర్సిక్యూషన్, సంఘం మీద చేసిన పర్సిక్యూషన్ అది క్రీస్తుకి అది మరి గ్రీవెన్స్ కలిగించింది, బాధ కలిగించింది. మరి అప్పుడు నా జనము అని ఉన్నాడు. కానీ సంఘము ఎప్పుడైతే పాపములు చేస్తుందో, ఇశ్రాయేలు ఎప్పుడైతే పాపం చేస్తుందో, అది మోషేని పిలిచి ఇదిగో నీ జనము అని అంటున్నాడు, నీ జనము అని అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు పాపము చేసి పోత బొమ్మను తీసుకుంటున్నారు కాబట్టి ఈ పాపము ద్వారా ఏమవుతుందంటే రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. నీ జనము అని అక్కడ చెప్తుంది. సో ఆ డిఫరెన్స్ మనము గమనించాలి. నీ జనము, నా జనము, నీ జనము అనే విషయాన్ని మనము అక్కడ గమనించాలి. ఇంకొన్ని వాక్యాలు చూద్దాము. మరి డ్యూటరానమీ 32:5, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 5వ వచనం చూడండి. వారు తమ్ము చెరుపుకొనిరి. 32:5 32:5
వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము. ఉమ్, తర్వాత బుద్ధి లే- చాలు సిస్టర్, 5వ వచనము. సో సో వారు తమ చెరుపుకొనిరి అంటే వారికై వారు ఆయన పుత్రులు కారు, కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము అని చెప్తున్నారు. ఎందుకు? వారు చేసిన పాపములను బట్టి, వారు చేసిన మరి దోషమైన క్రియలను బట్టి. అట్లాగే మరి తర్వాత ఎక్సెడస్లో కూడా నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం చూడండి. 32వ అధ్యాయము 7వ వచనము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఎవరితో అంటున్నారు? దేవుడు మోషేతో ఇక్కడ నీ ప్రజలు చెడిపోయిరి అంటున్నాడు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను వాళ్ళు అక్కడ పాపము చేసి బొమ్మను చూపిస్తూ ఈ బొమ్మనే నీ దేవుడు అని అందరికీ చెప్తా ఉన్నారు. అక్కడ నీ ప్రజలు, దేవుడు మోషేతో నీ ప్రజలు అంటున్నాడు. మోషే ఏమన్నాడు చూద్దామా? 11వ వచనంలో, ఇదే అధ్యాయము 32, నిర్గమకాండం 32 11వ వచనంలో, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఉండనేలా, నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. ఆమేన్. చాలు సిస్టర్. అక్కడ దేవుడు మోషేతో నీ ప్రజలు అంటే మోషే దేవుడితో కూడా నీ ప్రజలు అని సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే పాపం, వ్యక్తిగత పాపము, సామూహికంగా మరి ఇశ్రాయేలు దేశముగా చేస్తున్న పాపము, లోబడి నొల్లని జనాంగము అని మరి దేవుడు అక్కడ వాళ్ళని చెబుతా ఉన్నాడు. మరి నీ ప్రజలు అని సంబోధిస్తూ అక్కడ మరి ఆ పోత పోసిన విగ్రహానికి కూడా అక్కడ వాళ్ళు నీ దేవుడు అని ఆ విగ్రహాన్ని పట్టుకొని నీ దేవుడు, అంత దారుణంగా దేవునికి వ్యతిరేకంగా అక్కడ పాపాలు చేస్తూ ఉన్నప్పుడు మరి అది దేవునికి ఎంతో సంతాపము కలిగించిందన్న విషయము ఇంకా లేఖనాల్లో అక్కడ అట్లా చెప్పబడ్డాయి. కాబట్టి తర్వాత ఇంకా మరికొన్ని విషయాలు మనము చూద్దాము. ఈ కీర్తనలు 44కి వచ్చేద్దాం. కీర్తనలు 44 మరి నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ఇప్పటిదాకా మా అడుగులు, తర్వాత నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. నీ మార్గము విడిచి, నీ మార్గము అంటే ఏమిటి? మార్గము యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? నేనే మార్గమును సత్యమును జీవమును నేనే. కానీ ఆ మార్గము ఎట్లాంటి మార్గము? మార్గము తిన్ననైనది. మార్గము తిన్ననైనది. మరి ఇక్కడ నీ మార్గమును విడిచి తొలగిపోలేదంటే మా మార్గాలేంటి? మా మార్గాలు వెడల్పాటి మార్గములు. మా మార్గములు వెడల్పుగా ఉన్నవి. మా మార్గములన్నీ ఒక ప్లెజర్కి వెళ్తూ ఉన్నవి. మరి ఈ టెంపరల్ అసెట్స్ లేకపోతే టెంపరల్ ప్రాస్పరిటీ దిక్కు మా మార్గాలు ఉన్నాయి. కానీ మా మార్గాలు అట్లా లేవు. కానీ నీ మార్గమును విడిచి మేము తొలగిపోలేదు అని చెప్తా ఉన్నాడు. మరి మార్గము గురించి మరి కొంచెము ధ్యానం చేస్తే ఇక్కడ మత్తయి 7వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. మత్తయి 7వ వచనము 13, 14 అక్కడ ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున, ద్వారము అంటే మార్గము, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఆ మార్గము ఆ జీవమునకు పోయే మార్గం ఏంటంటే ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్న. సంకుచితం అంటే ఏమిటి? ఎటు పోయినా డిఫికల్ట్, కాంప్లెక్స్, కష్టంగా ఉంటుంది. ఎటు తిరిగినా కష్టంగా ఉంటుంది. సంకుచితమై ఉన్నది.
దానిని కనుగొను వారు ఎవరు? కొందరే. కొందరే. ఆ కొందరు ఎట్లాంటి వారు? ఆ కొందరికి వారు ఎటువంటి వారంటే వాగ్దాన ఫలము అనుభవింపక ఉన్న ఆ హెబ్రీయులు 11లో ఉన్న చెప్పబడిన వారందరూ కూడా అటువంటి వారు కొందరే, అందరూ కాదు, కొందరే. మరి ఎట్లా అంటే దోస్ హు వెయిట్ పేషెంట్లీ ఎండ్యూర్ ట్రిబ్యులేషన్స్, దోస్ హు పేషెంట్లీ ఎండ్యూర్ టెంప్టేషన్స్ అండ్ దోస్ ఇన్ ఆల్ ద ట్రబుల్స్, దోస్ హు డు నాట్ ఫాల్ అవే. మార్గం నుంచి తొలగిపోయే విషయాలు మనం చూస్తే మరి ఇదే విషయం క్రీస్తు వారు ఏమని చెప్పారు? కొన్ని విత్తనాలు చల్లినప్పుడు కొన్ని రాతి నేలను, కొన్ని మార్గము పక్కను పడినవి కదా. కానీ మార్గం పక్కన పడినప్పుడు అవి ఏమిటి అంటే రాతి నేలను పడినప్పుడు కొంతవరకు మొలుస్తాయంట, కానీ వాటిలో వేరు లేదు కాబట్టి తర్వాత అవి ఎండిపోతాయి. అది చూద్దామా? మత్తయి 13వ అధ్యాయము, మత్తయి 13:5వ వచనము. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. చూసారా? కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. 5-6 వచనం. తర్వాత 20వ వచనంలో చూస్తే, అదే అధ్యాయంలో 20వ వచనం చూస్తే, రాతి నేలను విత్తబడిన వారు వాక్యము విని ఏంటి? వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే మరి అభ్యంతరపడును. అక్కడ అభ్యంతరపడినట్టు 44వ కీర్తనలో ఇక్కడ కీర్తనకారులు అట్లా అభ్యంతర పడలేదు, త్వరగా మరచిపోలేదు. అట్లాగా మనము కూడా మరి అది ప్యాటర్న్గా ఉంది మనకి. సంఘము కూడా అట్లా ఉండాలి, మరచిపోకూడదు, దేవుని మార్గాలను విడిచిపెట్టకూడదు. మరి మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అన్న విషయము మనము చూసాము. తర్వాత ఇదే మార్గము మరి చాలా మన్ను లేని నేల మీద పడ్డప్పుడు అవి వెంటనే మొలిచి అవి సంతోషంగా ఉన్నాయి. దాని తర్వాత వేరు లేదు కాబట్టి ఎండిపోయాయి అని చెప్పబడింది. తర్వాత మరి ఇశ్రాయేలీలు ఏమో, నువ్వు దేవుడు మోషేతో అని నువ్వు త్వరగా దిగి వెళ్ళుము, అక్కడ నీ ప్రజలు పూర్తిగా చెడిపోయిరి అని ఉంది. మరి ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తే మొదటి రాజులు 15వ అధ్యాయము 5వ వచనం చూస్తే అక్కడ ఆ వ్యక్తి యొక్క మార్గం గురించి ఏం చెప్పబడిందో చూడండి. మొదటి రాజులు 1 కింగ్స్ 15వ అధ్యాయం 5వ వచనము. 15వ అధ్యాయము 5వ వచనము. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారు నిలుపుటకు యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చాను. మొత్తం చదివారా? 15 ఏం చెప్పినా నేను 15:5 మొదటి రాజులు 15:5 వచనము. నేను కూడా చదువుతాను ఇక్కడ. 15 దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమునందు తప్పిపోకుండా. అది అక్కడ వరకు చూడండి. సో ఇక్కడ యూరియా విషయము తప్ప, ఇక్కడ చూడండి, తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా. ఇక్కడ కీర్తనలు 44 కూడా వారి యొక్క యథార్థత చాటుకుంటున్నారు ఈ వచనాలలో. మేము నీ మార్గము విడిచిపోలేదు, నిన్ను మరువలేదు, నిన్ను విడనాడలేదు అని వారి యొక్క యథార్థత చాటుకోవటంలో స్వనీతి అనేది ఇక్కడ లేదు. ఇది స్వనీతితో చాటుకోవట్లేదు, యథార్థత చాటుకుంటున్నారు. దీన్ని యథార్థత అంటారు. వాళ్ళు ఉన్న నిజస్థితిని ఇక్కడ దేవునికి వాళ్ళు చెప్పుకొని ఎందుకు మాకు సహాయానికి ఇంకా రాలేదు అని వాళ్ళు
బాధపడుతున్నారు. సో తమ జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఇక్కడ వీళ్ళు కూడా అట్లాగే మేము మార్గము విడిచి తొలగిపోలేదు. అక్కడ దావీదు కూడా మార్గము విడిచి తప్పిపోలేదు. ఎంత మంచి సాక్ష్యము అక్కడ దావీదు పొందుకున్నాడు. మరి దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుడు నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతనిని ఉండనిచ్చెను. ఈ విషయాలు మనము గమనించాలి. కాబట్టి ఇంకా మనం మళ్ళీ కీర్తనలు 44కి వెళ్దాం. కీర్తనలు 44వ అధ్యాయము, మా అడుగులు నీ మార్గమును విడిచి మరి తొలగిపోలేదు. సో ఈ వచనాలను మనం ధ్యానం చేసాము. 19వ వచనంకి వెళ్తే, అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. అంటే ఏమిటి? నక్కలున్న చోట, in the place of jackals, right? Yet you have broken us in the place of jackals. You have broken us, sore broken. అంటే బహుగా నలిపి ఉన్నావు అని అంటే ఇంకా మమ్మల్ని చంపేస్తున్నావు. మమ్మల్ని చంపేస్తున్నావు. ఎక్కడ? నక్కలున్న చోట ఏమిటి? నక్కలున్న చోట మనుషులు ఉండరు. అది మరణముకి చెందిన ప్రదేశము. అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్నీ ఉంటాయి. నక్కలున్న చోట మనుషులు సాధారణంగా జీవించని చోటు అది. డెడ్ బాడీస్ తర్వాత అటువంటి వేస్ట్ అంతా కూడా అక్కడ ఉంటుంది. మరి యెషయా 34వ అధ్యాయము చూడండి, 34 13వ అధ్యాయం చూడండి. యెషయా 34 13వ వచనం. ఏదేము నగురలలో ముళ్ళ చెట్లు పెరుగును గాని దుర్గములలో దురదగొండ్లును గుచ్చలును పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పుకోళ్లకు సాలాగాను ఉండును. ఎదోము నగరములలో ముళ్ళ చెట్టు పెరుగును, దాని దుర్గములలో దురద బొండును గచ్చలును పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. అడవి కుక్కలకు నివాస స్థలము, జాకల్స్, అడవి కుక్కలు, నక్కలు అక్కడ ఉన్న చోట అక్కడ మనుషులు ఉండరు. అంటే దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ డెత్. అక్కడ యాక్చువల్గా మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు అంటే మమ్మల్ని చంపేసి ఉన్నావు. అదే విషయం మరి యెషయా 13వ అధ్యాయం 22వ వచనం కూడా చూస్తే, 13:22 చూస్తే, వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. అంటే దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ డెత్ అని అక్కడ మరో విధంగా మనం చెప్పొచ్చు. ఇదే 43వ అధ్యాయంలో కూడా, 43వ అధ్యాయము మరి 20వ వచనం చూస్తే, 20వ వచనం, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను ఘనపరచును అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ సాధారణంగా మనుషులు ఉండే చోటు కాదు అనే విషయము మళ్ళీ ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. సీ సర్పెంట్స్ అంటే యెషయా 51వ అధ్యాయము చూడండి. యెషయా 51:9వ వచనం చూస్తే, యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము, పూర్వకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము, రాహాబును తుత్తునియలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. 51:9. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోవు చేసిన వాడవు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. అయితే యెహోవా బాహువు గురించి చెప్పబడుతుంది ఇక్కడ. సో దిస్ ఇస్ నాట్ ద రెలవెంట్ వర్స్. ఇంకోటి ఇర్మియా 10వ వచనము 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇర్మియా 10. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాకధ్వని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశం నుండి వచ్చిన అల్లరి
నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశం నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినపడుచున్నది. దట్ ఈస్ అగైన్ అ ప్లేస్ ఆఫ్ డెత్. సో ఇవన్నీ వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఒక దగ్గర సర్పెంట్స్ అని ఉంది, ఇంకొక దగ్గర జాకల్స్ అని ఉంది, ఇంకొక దగ్గర డ్రాగన్స్ అని ఉంది. ఇవన్నీ కూడా మరి మనుషులు చనిపోయే స్థలాలు, నివాసము ఉండలేని స్థలాలలో అక్కడికి మమ్మల్ని చేర్చిన తర్వాత అక్కడ మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు. బహుగా దట్ ఈస్ అ హ్యాబిటేషన్ ఆఫ్ డ్రాగన్స్. మరి అక్కడ ఇదే బహుగా నలిపి ఉన్నావు. తర్వాత ఏమనుంది, తర్వాత గాఢాంధకారము చేత మమ్మల్ని కప్పి ఉన్నావు. గాఢాంధకారము చేత కప్పి, మళ్ళీ గాఢాంధకారము ఏమిటి? కీర్తనలో 23వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఇదిగో ఇక్కడే ఆ కీర్తనలో 44లో గాఢాంధకారము మమ్మల్ని కప్పి ఉన్నా కూడా మేము ఇంకా నీ కరుణా కటాక్షములతోటి, నువ్వు మౌనిగానే ఉన్నావు, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు, కానీ ఇంకా నీ కృప ద్వారా మేము ఇంకా బ్రతికే ఉన్నాము. మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు, కప్పి ఉన్నావు, మరణము చేత గాఢాంధకారం చేత అంటే మరణము చేత కప్పి ఉన్నావు. తర్వాత మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, మా దేవుని నామము మేము మరచి ఉన్న ఎడల అంటే ఏమిటి? మా దేవుని నామమును మేము మరచి ఉన్నడెలా అన్య దేవతల చుట్టూ మా చేతులు చాపి ఉన్నాడు. చేతులు చాపడం అంటే ఏమిటి? అన్య జనుల చుట్టూ చేతులు చాపడం. అన్య జనులు కాదు, అన్య దేవతల చుట్టూ, అన్య దేవతల తట్టు మా చేతులు. ఈ చేతులు ఎవరి వైపు చాపుతారు? ఎప్పుడు చాపుతారు? సహాయం కోసము. అంటే నువ్వు డిఫీట్లో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు కాంకర్ అయినప్పుడు, ఎదుటి వాళ్ళు బలాఢ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళ చేత నువ్వు సహాయం పొందడానికి నువ్వు చేతులు చాపుతావు. ఇక్కడ అన్య దేవతల చెట్టు, అక్కడ డ్యూట్రానమీలో ఇంతకుముందు చదువుకున్న విషయం ఏంటి? వారు పోత బొమ్మను చేసి వారి తట్టు ఇదిగో నీ దేవుడు అని అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరికీ అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ పోత బొమ్మ తట్టు అక్కడ వాళ్ళు చేతులు చాపినట్టుగా ఇక్కడ మేము మా చేతులు చాపట్లేదు అని అంటున్నారు. మేము మా చేతులు చాపట్లేదు. పోత బొమ్మ తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల మరి మా దేవుని, మరి ఈ చేతులు చాపడం విషయము మరి ఇక్కడ చూద్దాం. ఎక్సడస్ 9 నిర్గమకాండము 9వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండము 9వ అధ్యాయము 29. మోషే అతనిని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. మోషే తన చేతులు యెహోవా వైపు ఎత్తాడు. మనకేంటంటే ఎన్ని కష్టాలు గుండా అయినా మనం వెళ్తాం, కానీ లేచి ప్రార్థన చేయడానికి మాత్రం మనకి లెథార్జిక్ అంటామా, లేజినెస్ అంటామా, లేకపోతే చేతులు చాపి ఆరాధించేటప్పుడు కూడా మనం చేతులు చాపి మనము ఆరాధించాలి. ఎంతసేపు ఉంచాలి అనేది కాదు, మన యాటిట్యూడ్, మనకున్న ఇంటెన్షన్స్ అనేది మనకు మరి అది ఎంతో ముఖ్యము. చేతులు చాపి అదే 9వ అధ్యాయంలో 33వ వచనం చూస్తే, మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను వడగండ్లను నిలిచిపోయాను. ఆమేన్. వర్షము భూమి మీద కురియుట మానెను. ఎగ్జాక్ట్లీ. సో కీర్తనలు 88వ అధ్యాయము చూడండి. కీర్తనలు 88 9వ వచనం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఎప్పుడు? బాధ చేత క్షీణించినప్పుడు నా కన్ను క్షీణించుచున్న. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. మొరపెడుతూ నేను చేతులు చాపుచున్నాను. మరి చూడండి, అట్లాగే 143వ కీర్తన 6వ వచనం చూడండి. 143
నీ 6వ తట్టు వచనము. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ఆమె నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ నీ కొరకు ఆశపడుచున్నది. ఆమె ఎంత మంచి వాక్యములు ఇవి మనకి మరి దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఐజాయా యెషయా 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా 1వ అధ్యాయము. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మను కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. ఎందుకు? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. పైన చూసినట్లయితే ఎందుకు నేను విననో అక్కడ చెప్పబడుతుంది. మరి ఇంకా కొన్ని వచనాలు చూస్తే మరి టెంపుల్ 1 కింగ్స్ 1 రాజులు 8వ అధ్యాయము 38వ వచనం చూడండి. నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. 1 రాజులు 8:38. ఇశ్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును గదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము. ఆమేన్. ఎప్పుడు ఇది సంఘమునకు యాక్చువల్గా అలవాటు ఉందా? అసలు చేతులు చాపి అయ్యా నన్ను క్షమించు అని మనము భిక్షమెత్తుకోవాలి దేవుని ముందు. మన మన హృదయంలో ఉన్న సముద్రమంతటి భ్రష్టత్వానికి ఏది రక్షింపబడిన తరువాత కూడా ఎన్నోసార్లు నేను దేవునికి వెన్ను చూపించాను, నా వెనుక చూపించాను కదా. ఎన్నో మార్లు పడిపోయినా కూడా ఇంతకుముందు చదువుకున్న వాక్యం ఏమిటి? దేవుడు యెహోవా దేవుడు నన్ను ఎత్తుకొనుచు మోసికొనుచు నన్ను భరిస్తూ ఉన్నందుకు నేను చేతులు చాపి దేవుని ప్రార్థించాలి. ఈ వచనంలో ఏమనుంది? నేను ప్రతి ఒక్కరు చేతులు చాపి ప్రార్థించినప్పుడు దేవుడు వారి మాట చెప్పండి, దేవుడు వారి మాట వింటాడు అని ఉంది. దేవుడు వారి మాట వింటాడు అని ఉంది. డూ వీ హ్యావ్ దిస్ హ్యాబిట్? నాట్ యాజ్ ఎ హ్యాబిట్, యాజ్ అన్ ఇంటెన్షనల్. ఎవ్రీ టైం మనం ఇది పర్ఫామ్ చేసినప్పుడల్లా ఉద్దేశపూర్వకంగా ఎంతో మరి అర్థమైన రీతిగా మనం అర్థం చేసుకునే రీతిగా మన చేతులు చాపి దేవునికి మొరపెట్టాలి. అది మనం అలవాటు చేసుకుందాం. మనకు అటువంటి అలవాటు లేకపోతే ఆరాధన చేసేటప్పుడు మనం చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాము. ఎంతసేపు ఉంచాలి? ఒక్కొక్కరికి వెంటనే చేతులు లాగేస్తాయేమో. మళ్ళీ తీసుకొని మళ్ళీ చేతులు చాపి దేవుని వైపు మనము మొరలిడాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయాలన్నీ కూడా ఈ చేతులు చాపడం, స్ప్రెడింగ్ అవుట్ అవర్ హ్యాండ్స్. ఇంకా మనకు వచనాలు ఉన్నాయి, కానీ నేను ఈ కొన్ని వచనాలు చెప్పి నేను ఇక్కడ నుంచి ఇంకా నేను ముందుకెళ్తాను. ఇంకొక విషయం ఏమిటంటే, మరి తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనము చూస్తే అక్కడ ఏమనుంది? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. సో దిస్ ఇస్ క్వైట్ ఆపోజిట్ విత్ ద సెయింట్ ఇన్ ద Psalm 44. Psalm 44లో ఉన్న కీర్తనకారుడు మరి తీతులో ఇక్కడ
ఇక్కడ లిస్ట్ చేయబడ్డ ఇక్కడ ఈ వ్యక్తులు ఏంటి, దేవుని ఎరుగుదామని వారు చెప్పుకొందరు కానీ, వారు తెలుసు అని అంటారు కానీ, అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండేది. ఇదిగో ఇట్లా మేము లేము, మేము అంతర్గతంగా మమ్మల్ని పరిశుద్ధపరచుకుంటున్నాము, బాహ్యంగా మా నడకలు శుద్ధీకరించుకుంటూ ఉన్నాము. గిన్నె వెలుపలియు గిన్నె లోపలియు మేము శుద్ధిపరచుకుంటూ ఉన్నాము. అది కదా దేవునికి ఇష్టమైన స్థితి, మన నిజ స్థితి. అది దేవునికి ఇష్టమైన నిజ స్థితి. నేను పోగొట్టుకున్నది నాకు దొరుకుతుందో లేదో తెలియదు, కానీ నేను దేవునికి ఇష్టముగా ఉన్నానా లేదా అన్న దాని మీద నేను ఇంకను కొనసాగుతాను అని వచ్చింది. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇంకను కొనసాగుతాను అన్న విషయంలో యేసుక్రీస్తు వారు ఏమైనా అన్నారా? ఇంకా మీకు అర్థం కాలేదు. అల్ప విశ్వాసులారా, ఇంకా ఎంతసేపు ఆ ఎంఐఎస్ మార్గం గుండా వెళుతున్నప్పుడా? సముద్రంలో ఉన్నప్పుడు గాలిని కరెక్ట్, అక్కడ సముద్రంలో గాలిని అక్కడ వార్న్ చేసేటప్పుడు అల్ప విశ్వాసులారా అని వారిని గద్దిస్తాడు. కానీ ఇంకను కొనసాగటం అనేది అక్కడ రావట్లేదు. అక్కడ గద్దింపు ఉంది. నేను నా తండ్రి పని మీద ఉన్నాను అనేది మీకు తెలియదా అనేది హీఈస్ బిజీ ఉన్నాడు. ఇంకను అని అంటే ఏంటిదంటే, కంటిన్యూ అవడానికి విరోధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను కొనసాగుతాను, ఆ మీనింగ్ రావాలి. తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను, అందులో ఇంకను అన్న విషయం రావట్లేదు. యేసుక్రీస్తు చెప్పిన ఏ మాటలో ఉంది? నాకు కూడా నేనేం ప్రీ ప్లాన్డ్గా పెట్టుకొని నేను అడగలేదు. ఇప్పుడు నేను చెప్తా ఉంటే ఇంకను కొనసాగుతూ ఉంది అని అంటే నాకు క్రీస్తు మాటలు నాకు ఇప్పుడే గుర్తొచ్చి నేను అడుగుతున్నా. ఈ గిన్నె నా నుండి తొలగించి మీ చిత్తం అయితే తొలగించండి అనేది నా చిత్తం కాదు, నీ చిత్తమే. ఓకే, అక్కడ ఈ స్ప్రేయింగ్ ఫర్ ద కంటిన్యూటీ, ఫర్ ద గాడ్స్ విల్ టు బి డన్. వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్. డూ యూ రిమెంబర్ దిస్? ఇఫ్ యూ కంటిన్యూ. యోహాను 8వ అధ్యాయము 31, 32 చదువుతారా? ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్. కాబట్టి 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచియున్న వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. అయితే ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ అనేది తెలుగులో ఎట్లా ఉంది? నిలిచిన వారైతే. ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ అంటే కొనసాగించబడాలి. కంటిన్యూ ఇన్ మై వర్డ్. అట్లాగే మనం 1 యోహానులో కూడా ఇదే చూసి మనం ఇదే నేర్చుకుంటాం కదా. 1 యోహాను ఎక్కడ ఉంది? 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. దేని వలన ఒకవేళ ఆజ్ఞను గైకొంటే నాకు అష్యూరెన్స్ వస్తుంది. నాకు అష్యూరెన్స్ లేదు అని అంటాం కదా. 1 జాన్ చదవండి, ఫుల్ ఆఫ్ అష్యూరెన్స్ ఇస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొంటే నాకు అష్యూరెన్స్ వస్తుంది. సింపుల్. ఆజ్ఞలను గైకొన్నావా? లేదు, నేను గైకొనలేదు. ఎందుకు గైకొనలేదు? నేను పాపం చేశాను. ఏది రక్షణ తర్వాత కూడా నేను పడిపోయాను, పాపం చేశాను. పాపం చేసిన వారికి మళ్ళీ ఏమంటది? ఇఫ్ ఐ రిగార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్, దెన్ ద లార్డ్ విల్ నాట్ హియర్ మీ. కాబట్టి నాకు అష్యూరెన్స్ ఎట్లా వస్తుంది? నాకు అష్యూరెన్స్ రాదు.
సో ఇన్ ప్రిన్సిపల్ నేను పాపంలో పడిపోతే నాకు అష్యూరెన్స్ రాదు. పేతురు కూడా 3 సార్లు క్రీస్తుని తృణీకరిస్తే పేతురుకి ఆ టైంలో అష్యూరెన్స్ లేదు. క్రీస్తు వచ్చి భుజం తట్టేదాకా అష్యూరెన్స్ లేదు పేతురికి. క్రీస్తు వచ్చి భుజం తట్టేదాకా మరి ఆ అష్యూరెన్స్ లేదు. మనం మళ్ళీ కీర్తనలు 44కి వెళ్దాము. కీర్తనలు 44వ అధ్యాయము నెక్స్ట్ వచనము నెక్స్ట్ వచనం ఏంటి? తర్వాత అన్య దేవతల చుట్టూ మా చేతులు చాపి ఉన్న నెక్స్ట్ 21వ వచనము, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. విన్నారా ఇది? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఇక్కడ మీకు క్వశ్చన్ రావట్లేదా? మనకి ఈ వచనంలో మీకు క్వశ్చన్ రావట్లేదా? అంటే వాళ్ళు అడిగేదే ఒక క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అంటే మానడు అని మనం అనుకోవాలి కదా, పరిశోధిస్తాడు అని మనం అనుకోవాలి. కానీ ఇందులో ఇంకో క్వశ్చన్ ఏమిటి చెప్తారా? అచ్చా, వీళ్ళ దగ్గర ఈ మొరపెడుతున్న వాళ్ళ దగ్గర పాపము లేదు, కానీ క్వశ్చన్ ఏంటి? చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు మాలో పాపము లేదు, నిజంగా ఏ పాపము లేదు, అయినా కానీ మేము కంటిన్యూ అవుతున్నాము అని అంత యథార్థతతో వీళ్ళు వెళ్తున్నారు. శ్రమలలో ఎట్లా పెట్టాలి ఇదే టైటిల్, అచంచలమైన విశ్వాసముతో శ్రమలలో ఉన్న విశ్వాసి విధేయతతో యథార్థతతో కొనసాగింపబడుట. ఎందుకంటే మేము అంత రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వేసుకోవాలి? మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు అంతే, మీరు క్వశ్చన్ చెప్పట్లేదు. ఇందులో క్వశ్చన్ ఎట్లా వేసుకోవాలి అని అడుగుతున్నా. క్వశ్చన్ అచ్చా, నేను హింట్ ఇచ్చా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అంటే దేవుడికి అన్నీ తెలుసు. మీరు చెప్పారు అన్నీ తెలిసిన తర్వాత నెక్స్ట్ లైన్ ఎందుకు చదవండి. నెక్స్ట్ లైన్ ఏమంటుంది? అది సింపుల్ కదా. అన్నీ తెలిసిన దేవుడు మళ్ళీ ఇంకా పరిశోధించేది ఏంటి? ఆయన దేవుడు ముందే తెలుసు కదా, ఎందుకు పరిశోధించాలి? అది మనము తెలుసుకోవాలి. అన్నీ తెలుసు దేవుడికి, కానీ అది నేను తెలుసుకోవడానికి హృదయంలో పరిశోధిస్తాడు. హృదయం మరి ఆదామా నీవు ఎక్కడున్నావు? దేవునికి తెలియక అడిగాడా? ఏదైనా దావుడు మూతలు ఆడుకుంటున్నారా? దేవుడు ఆదాము ఎక్కడ దాచుకున్నాడో తెలీదా? అయినా కానీ ద క్వశ్చన్, ఆదామా నీవు ఎక్కడున్నావు అంటే వెనక ఎందుకు దాచుకున్నావు అనేది ఆయనకు తెలవాలని ఈ క్వశ్చన్ వేశాడు. ఇది దేవుని కోసం కాదు. ఫస్ట్ హాఫ్ ఏంటి? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, అది దేవుని కొరకు. అది దేవుని కొరకు కూడా కాదు, దేవునికి తెలిసినవి. దేవుడు సమస్తము నిర్ణయించిందే ఆయన. దేవుడు అన్ని రహస్యములు తెలిసిన దేవుడు మరి ఈ సంగతిని పరిశోధింపక మానునా. ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆన్ ద రైచియస్ ఆల్ ద టైమ్. Right? The eyes of the Lord are on the righteous all the time. The eyes of the Lord are looking at David, but David's eyes are looking at Bathsheba. The eyes of the Lord are looking at David, but David's eyes are looking at Bathsheba. But the eyes of the Lord has marked it. Nobody knows it. ఎవ్వరికి కూడా తెలియదు. దావీదు బాత్షెబాను చూస్తున్న విషయము ఈ లోకంలో ఎవరికి తెలియదు. అప్పుడు చెప్పొచ్చు, ఇప్పుడు కూడా చెప్పు, దేవునికి మాత్రమే తెలుసు. హృదయ రహస్యములు. వాట్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ హార్ట్? ఒక్కొక్కరి సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ ఇక్కడ చేసి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఒక్కొక్కరి సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ చెప్తే ఘోరాలు జరిగిపోయేంత భ్రష్టమైన హృదయం మనది. చెప్పుకోలేని దేవునికి తెలుసు ఒక్కొక్కరి. గాడ్ విల్ జడ్జ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద కమింగ్. పౌలు అంటాడు కదా, గాడ్ విల్ జడ్జ్ ఎవ్రీబడీస్ సీక్రెట్ అంటాడా లేదా? ఎక్కడ?
కొరింథియన్స్లో ఉంటుంది. ఇది 2 కొరింథియన్స్ 5:10. రోమా 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. రోమా 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. మనుష్యుల రహస్యములను విమర్శించే దినము వస్తుంది. ఆ దినము దేవుడు విమర్శించే దానికంటే ఈరోజు మనము ప్రభు బల్ల తీసుకునేటప్పుడు 1 కొరింథీయులు 11వ అధ్యాయము చదివి మరీ మనల్ని విమర్శించుకొని ప్రభు బలను తీర్చుకొనుట అది ఎంత మంచిది, ఎంత మేలు, మనకి ఎంత మేలు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మాన. ఆదామా నీవు ఎక్కడున్నావు అంటే దేవుడు తనకి తెలియక కాదు. అట్లాగే కయీనుని ఏమంటాడు? వేర్ ఈజ్ దై బ్రదర్. కయీనుకి ఏమంటాడు? వేర్ ఇస్ దై బ్రదర్. ఇది దేవునికి తెలుసు కదా, అయినా కానీ కయీనుకి ఎందుకు ఆ క్వశ్చన్ వేసాడు? ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జడ్జ్మెంట్. ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ జడ్జ్మెంట్, తీర్పు. కయీను వేర్ ఇస్ దై బ్రదర్ అంటే కయీను ఏమంటాడు? నేను నా బ్రదర్కి, నా సహోదరుడికి నేనేమైనా కావలివాడనా అన్న దగ్గర హీఈస్ ఆల్రెడీ సెల్ఫ్ కండెమ్డ్. అక్కడ ఎందుకు? సహోదరుని ప్రేమించని వాడు ఆల్రెడీ తిరస్కరింపబడిన వాడు అని వాక్యం చెప్తుంది. చూసారా? సో దేవుడు వేసే క్వశ్చన్స్కి మనము వెంటనే మనము తిరస్కరింపబడతాము. ఆ క్వశ్చన్ వేసుకునే పరిస్థితే కూడా మనకు రాకూడదు. మరి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. అట్లాగే మరి అబ్రహాము విషయంలో కూడా ఏమంటాడు? ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనము. అబ్రహాము మరి అక్కడ అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని నేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇందువలన నాకు కనబడుచున్నదనెను అంటే ఏమర్థం చేసుకుంటారు? అంతకు ముందు కనబడలేదా? అంతకు ముందు దేవుడికి తెలియదా? ఇందువలన నాకు కనబడుచున్నది అంటే అబ్రహాముకు కనబడేటట్టు అని అర్థం చేసుకోవాలి. అబ్రహాముకు తెలిసేటట్లు, అబ్రహాముకు తెలియపరచబడేటట్లు ఈ యాక్ట్ వలన అబ్రహాము జస్టిఫై చేయబడ్డాడు. ఓకే. సో హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక. ఇంకా మనము ఎన్నో విషయాలు మనం తీయొచ్చు. మనకు కావాల్సింది ఇంటెలెక్చువల్ స్టడీ కాదు. మనకు కావాల్సింది ఇంటెలెక్చువల్ స్టడీ కూడా కాదు. మనం ఇవన్నీ ప్యారలల్ వర్సెస్ అన్ని తీస్తా ఉన్నాం. ఏంటిదంటే దట్ అవర్ హార్ట్స్ విల్ బౌ డౌన్. ద రిజల్ట్ ఏంటి తెలుసా? ద హార్ట్ షుడ్ బౌ డౌన్ టు గాడ్. కింద అదే కదా లాస్ట్కి ఎట్లా ముగుస్తుంది చూడు. 26వ వచనంలో 25వ వచనంలో చూడు ద రిజల్ట్ ఎట్లా అవుతుంది. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలకు పట్టి ఉన్నది. అది కదా రిజల్ట్ ఉండాలి. దట్ వీ షుడ్ బి డౌన్ ఇన్ ద డస్ట్. గ్రోత్ ఇన్ గ్రేస్ ఏంటిదంటే దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద గ్రోత్ ఇన్ గ్రేస్. ఆ ఆవు ఎదుగుతున్న కొద్దీ ఏమైంది? ఆవు ఎదుగుతున్న కొద్దీ ఆ తోక కిందికి వస్తూ ఉంటుంది భూమి వైపు. అది ఆత్మీయ ఎదుగుదల అంటాం. కౌస్ టెయిల్, ఆవు ఎదుగుతున్న కొద్దీ తోక కిందికే వస్తుంది. ఆత్మీయ ఎదుగుదల అంటే తగ్గింపు, ఎదిగే కొద్దీ ఒదిగే మనసు, తగ్గింపు. మనుషులందరి పట్ల నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. తర్వాత మరి ఇక్కడ అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల అంటే దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఏంటి? దౌ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. అది ఫస్ట్ కమాండ్మెంట్ కదా. తర్వాత నిబంధన గురించి కూడా చెప్తారు 17వ వచనంలో, మీ నిబంధన మీరి ద్రోహులం కాలేదు. నిబంధన ఏంటి? మొట్టమొదటి విషయం ఏంటి నిబంధనలో?
నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అదిగో అది మేము ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అయినా కానీ మాకు సహాయము ఎందుకు మీరు రావట్లేదు మా సహాయానికి అని మా దేవుని అన్య దేవతల చుట్టూ మా చేతులు చాపి ఉన్న యెడల అంటే మేము చేతులు చాపలేదు. మేము ఇంటిగ్రిటీ తోటి ఉన్నాము, యథార్థతతోటి ఉన్నాము. మా నిజస్థితి ఇది అని హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మరి ఆ సంగతి పరిశోధింపక మానునా. మనం ఇంతకు ముందు కూడా బ్రదర్ సిన్ అండ్ టెంప్టేషన్స్ మీద బ్రదర్ వసంత్ గారు చెప్పారు. సిన్ అండ్ టెంప్టేషన్స్ మీద డ్యూటరానమీలో మీరు వర్సెస్ తీసుకొని దేవుడు శోధించి పరిశోధించేవాడు అన్న విషయాలు మనం చూసాము. దేవుడు శోధించి పరిశోధించేవాడు ఎందుకు? నేను తెలుసుకోవడానికి, నా యొక్క వాల్యూ ఏంటి, నా వర్త్ ఏంటి, అది నా వర్త్ నాకు చూపించడానికి. ఒక్కసారా పదే 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 అట్లాగే మనము భూమి నేలకు మనము తల ఒగ్గేదాకా సాష్టాంగపడి నా ఆపాద మస్తకము నీకు అంకితము అని మనము దేవునికి చెప్పేదాకా, మన చేతులు చాచి పైకెత్తి దేవా నాకు సహాయానికి రమ్ము అని అడిగేదాకా మరి మనకు దేవుడు చూపిస్తానే ఉంటాడు. దేవుడు సహాయము మనకి ఒకవేళ మనము చేయకున్నా కానీ మరి అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలతోటి మరి అక్కడ దేవుని దూత ఎలాగైతే ఉందో అక్కడ మేము దేవుని సహాయం మాకు లేకున్నా మీ అన్య దేవతలకు తట్టయితే మాత్రము మేము చూడము, మేము మొక్కము అని అక్కడ వారు ఎట్లాగైతే అన్నారో కీర్తనలు 44లో మొత్తం ఇజ్రాయేలులో ఉన్న శేషిత జనాంగం కూడా అట్లాగే అంటున్నారు. మనము కూడా అట్లాగే అదే త్రోవలో అదే మార్గములో మనము నడవాలి. మనము కంకార్డెన్స్ తీస్తే ప్యారలల్ వర్సెస్ మనకు చాలా వస్తాయి. నేను కొన్ని మనం అది చెప్తేనే మనకు గంట పైగా పడుతుంది. కానీ ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే we should apply our hearts unto obedience unto God, and that is what is required. Let us pray. Thank you, Lord. Thank you, Father, for giving us this wonderful time of meditating upon your scriptures. Lord, thou art a God who is a sovereign. Thou art a God who is a merciful. Thou art a God who is a faithful. And your faithfulness is high as the heavens above. And Lord, change our hearts. Transform us, Lord, into the likeness of the Son. Change our hearts, oh God, change our hearts. We commit this small prayer in Jesus' precious name we pray. Amen.